సో హాయ్ మామాస్, మొత్తానికైతే శ్రీశైలం వెళ్తున్నాం అన్నమాట ఆఫ్టర్ లాంగ్ టైం. అక్కడ శ్రీశైలంలో చాలా బాగుంటుంది. ఇంకా చాలా రోజుల తర్వాత వెళ్తున్నాం కాబట్టి అక్కడ ఏమేం మారాయో చూద్దాం. After 2 hours. మొత్తానికైతే డ్యామ్ కాడికి వచ్చాము. వీడియో మొత్తం చూడండి. అక్కడ శ్రీశైలంలో ఏమేమి మారాయో, ఏమేమి చూడాలో, ఏమేమి చూడబోతున్నామో అన్నీ క్లియర్గా చూపిస్తాను. వీడియో మాత్రం మొత్తం చూడండి. మొత్తానికైతే శ్రీశైలంకి వచ్చామన్నమాట. వచ్చాక దర్శనం చేసుకున్నాము. దర్శనం చేసుకున్న తర్వాత శివాజీ టెంపుల్ దగ్గరికి వచ్చాము. శివాజీ టెంపుల్ లోపల చూడండి. అప్పట్లో వచ్చినప్పుడు అయితే ఈ రాజులు లేకుండే, ఇప్పుడు ఉన్నారు. చాలా బాగుంది. ఇలా మొత్తం చూస్తుంటే శివాజీ ఆ రాజులను చూస్తుంటే చాలా బాగుంది. శివాజీ టెంపుల్ నుంచి 1/2 కిలోమీటర్ ముందరికి వస్తే మల్లమ్మ కన్నీరు అనే టెంపుల్ ఉంటుంది. అక్కడ ఇలా రోకల బండ ఉంటుంది. దాన్ని నిలబడితే అనుకున్న కోరికలు తీరుతాయని వాళ్ళ నమ్మకం. అక్కడ వాళ్ళ నమ్మకం. అలా అని మనం కూడా ట్రై చేసామన్నమాట. మొత్తానికైతే నిలబడింది. చూడండి ఎలా నిలబడ్డదో. ఇలా నిలబడితే అనుకున్న కోరికలు తీరుతాయంట. అక్కడి నుంచి ఇంకొంచెం ముందరికి వెళ్తే ఇక్కడ శ్రీకృష్ణుని పాదాలు ఉంటాయంట. అక్కడికి అని వెళ్తున్నాం. చూడండి ప్రకృతి ఎంత బాగుంది. గ్రీన్ నేచర్ అండ్ స్కై బ్లూ బాగుంది. చాలా బాగుంది నేచరు. ఇక్కడికి వెళ్ళాక శ్రీకృష్ణుని పాదాలు ఉంటాయంట. అక్కడ దర్శనం చేసుకోవాలి. ఇక్కడ రాళ్ళు ఉన్నాయి కదా, ఈ రాళ్ళని ఒకదాని మీద ఒకటి స్టెప్ బై స్టెప్ పేరుస్తే అది ఇల్లు కట్టుకున్నట్టు అంటారంట. అక్కడ అందరు అంటుంటే మేము ట్రై చేసాము. ట్రై చేస్తుంటే చూడండి ఎట్లా ట్రై చేస్తున్నాము అందరం. మొత్తానికైతే ఆ రాళ్ళని ఒకటి మీద ఒకటి పెట్టేశాము. ఇవే శ్రీకృష్ణుని పాదాలు. ఇప్పటిదాకా చెప్పాను కదా పాదాలు, ఇవే శ్రీకృష్ణుని పాదాలు అంటారంట. ఇక్కడ ఉన్నాయి చూడండి. మొత్తం ఇది కొండలు, బండరాళ్ళు ఉంటాయి. మొత్తం చుట్టుపక్కల మొత్తం గ్రీన్ కలర్ చెట్లు ఉంటాయి. మంచిగా పచ్చగా గాలి మంచిగా వీస్తుంది. ప్రకృతి బాగుంటుంది. అగో అక్కడ కొద్ది దూరంలో కనిపిస్తుంది కదా, అది గృహ అంట. అందులో ఎల్లమ్మ దేవత. ఆ గృహ ఇదే అన్నమాట. ఆ గృహల నుంచి వెళ్ళాలి. మెయిన్ ఎంట్రన్స్ ఇది. ఇందులోకి వెళ్ళి బ్యాక్ సైడ్ ఒక ఉంటుంది అన్నమాట ఎగ్జిట్ నుంచి వెళ్ళాలన్నమాట. ఇగో ఇలా వెళ్ళాలి. గృహ అది బాగుంది, చిన్నగా. అందులో ఎల్లమ్మ దేవత ఉంటుంది. చాలా బాగుంది. మేము మా బ్రదర్స్ వెళ్ళి వచ్చాము. చూడండి వీళ్ళు మా బ్రదర్స్. సో మొత్తానికైతే టైం 11 అయింది. 11కి శ్రీశైలంలో అన్నసత్రంలో అన్నం పెడతారు. ఇలా కూర్చొని తినాలి. బాగుంటుంది అన్నసత్రం.